హాయ్ అండి. సమ్మర్‌కి చల్లచల్లగా ఏదైనా తాగాలనిపిస్తుందా? లేకపోతే తినాలనిపిస్తుందా? అయితే హెల్తీగా సబ్జాలు వేసి ఇలా కర్బూజాతో డ్రింక్ చేసుకోండి. ఒకటికి 4 గ్లాసులైనా కూడా తాగేస్తారన్నమాట. చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చు. ఒక కర్బూజాని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఇలా గిన్నెలో వేసుకోవాలి. ఇందులో కొన్ని ముక్కలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవి కూడా చిన్న గిన్నెలో వేసుకుని రెడీగా పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఈ కర్బూజా ముక్కలు మిక్సీ జార్లో వేసుకుని మనం జ్యూస్ అన్నది తయారు చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోండి. ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకొని మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని మీరు చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి మనకి కర్బూజా జ్యూస్ అనేది తయారైపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుని 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. చల్లగా తయారవుతుందన్నమాట. చాలా చాలా బాగుంటుందండి డ్రింక్. తప్పనిసరిగా ట్రై చేయండి. తరువాత ఒక బౌల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకుని ఇవి మునిగేంత వరకు కూడా నీళ్లు పోసుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఇవి చక్కగా నానుంటాయి అన్నమాట. ఈ విధంగా తర్వాత పావు కప్పు సగ్గుబియ్యాన్ని అరగంట పాటు ముందుగానే నానబెట్టుకుని రెడీగా పెట్టుకోవాలి. చూడండి, ఈ పావు కప్పు సగ్గుబియ్యం తీసుకుని రెండు సార్లు కడిగి ఈ విధంగా నానబెట్టుకోండి. మరొక వైపు ఒక చిన్న బౌల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ ఉన్నది వేసుకున్నాను నేను అనమాట. 1 టేబుల్ స్పూన్ వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఉండలు ఎక్కడా లేకుండా ఈ విధంగా కలుపుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని 2 కప్పులు నీళ్లు పోసుకుని ఈ నీళ్ళను మరగనివ్వండి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం వేసుకుంటే మనకి చాలా త్వరగా ఉడికిపోతుంది అన్నమాట. చూడండి, నీళ్ళు మరిగాయి కదా. మనం నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యంలో వాటర్ని తీసేసుకుని సగ్గుబియ్యం మాత్రమే వేసుకుని ఇవి చక్కగా 70% ఉడికి అంతవరకు కూడా మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఉండలు ఎక్కడా లేకుండా మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎప్పుడైతే సగ్గుబియ్యం మనకి ఉడికాయో మనకి ఈ విధంగా పైకి తేలుతాయండి, అంటే మనకి సగ్గుబియ్యం అన్నవి ఉడికాయి అనమాట. ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1/2 లీటర్ పాలు పోసుకుని ఆ పాలు కూడా పోసుకున్న తర్వాత మనం మరిగించుకోవాలన్నమాట. మినిమమ్ ఒక 7 నిమిషాలు అయినా కూడా పాలు మధ్య మధ్యన కలుపుతూ మరిగించుకోవాలి. ఇవి పచ్చిపాలేనండి, కాచినవి కాదు, పచ్చివే మాట పాలు. ఇలా పోసిన తర్వాత ఒక 7 నిమిషాల పాటు మీరు మధ్య మధ్యన కలుపుకుంటూ ఈ పాలని బాగా మరగనివ్వండి. మనకి మరిగితే కన్సిస్టెన్సీ అనేది మంచిగా క్రీమీగా వస్తుందన్నమాట. కలుపుకోండి, మధ్య మధ్యన కలుపుకుంటూ మీరు ఈ విధంగా మరిగించుకోండి. ఎప్పుడైతే మనకి పాలు బాగా మరిగాయి అని తెలుస్తుందో అప్పుడు మీరు ముందుగానే కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఉండలు ఎక్కడ లేకుండా కలుపుకుని కాస్త చిక్కపడేంత వరకు కూడా ఈ విధంగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికించుకున్న తర్వాత మీరు ఎంతైతే స్వీటు తినగలరో దాని ప్రకారంగా షుగర్ అన్నది యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ కాస్త చిక్కపడ్డ చూస్తున్నారు కదా. నేనైతే ఒక 1/2 కప్పు వేసుకున్నానండి. మీకు అంత వద్దు అనుకుంటే స్వీట్ అనేది తగ్గించి వేసుకోవచ్చు. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత పూర్తిగా కరిగేంత వరకు కూడా కలుపుకుంటూ మరిగించుకోవాలి. కాస్త పలచగా ఉంటుంది, చల్లారిన తర్వాత ఇంకొద్దిగా చెక్క పడుతుంది కనుక చూడండి ఈ విధంగా మనకు ఉండాలన్నమాట. కన్సిస్టెన్సీ మరీ పలచగా లేకుండా ఉండాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చూడండి, చల్లారాక మనకి చెక్కబడ్డది కదా. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ కర్బూజా జ్యూస్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, బౌల్లో వేసుకుని అది బయటికి తీసేయండి. ఇప్పుడు ముందుగా మనం ఆ జ్యూస్లోని బాగా చల్లారినటువంటి ఈ సగ్గుబియ్యం కూడా వేసేసుకుని తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్నటువంటి కర్బూజా ముక్కలు కూడా వేసుకుని సబ్జాలు నానబెట్టుకున్నాం కదండి 10 నిమిషాల పాటు, అవి కూడా వేసేసుకుని మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా కలిసేటట్టుగా కలుపుకుని మీరు 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత గ్లాసులో పోసుకుని తాగారంటే 1కి 4 గ్లాసులైనా తాగేస్తారండి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారన్నమాట. అంత బాగుంటుంది. సింపుల్గా టేస్టీగా ఎప్పుడు ఒకే విధంగా కాకుండా సగ్గుబియ్యం సబ్జాలు కర్బూజాతో ఇలా మీరు ట్రై చేయండి. మన వీడియోస్ నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.